హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి, ఆ రోజు ఏమైనా తినవచ్చా, తాగొచ్చా, ఆ రోజు గుడికి వెళ్లితే ప్రసాదం తినవచ్చా లేదా అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మీరు ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. మహాశివరాత్రి రోజు మనం ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా, అదే విధంగా ఆ రోజు చేయవలసిన చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పరమశివుడు ఆ రోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు. అంతేకాదు, ఇదే రోజు శివ పార్వతుల వివాహం జరిగిన రోజు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకి మాత్రమే పరిమితం. ఈ రోజు శివభక్తులు పగలంతా ఉపవాసముండి రాత్రి జాగరణ చేస్తారు. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రులలో ఈ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం, జాగరణ, మంత్రజపం చేసి ఈ రోజంతా శివుడికి దగ్గరగా ఉంటారు. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేయాలి. ఎందుకంటే ఏ రోజు అయితే మాఘమాస బహుళ చతుర్దశి రోజు చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేయాలి. ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసి పూజ గదిలో దీపారాధన చేయాలి. తర్వాత శివాలయంను దర్శనం చేసుకుని ఆ పరమశివుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. శివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చిపాలు మాత్రమే తీసుకోవాలి. ఉడికించిన మరియు వండిన పదార్థాలు అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన రోజు దేవుడికి దగ్గరగా ఉండి శివనామ స్మరణ చేయాలి. ఈ రోజు దేవాలయానికి వెళ్తే దేవాలయంలో పెట్టే ప్రసాదం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కూడా అక్కడ పెట్టే ప్రసాదం తినాలి. కొంతమంది ఉపవాసం ఉన్నాము వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అలా అనడం ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కావున నిర్భయంగా తినవచ్చు. ఈ రోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కాని కుర్చీలో గాని కూర్చోకూడదు. ఈ రోజు కటిక నేల మీద కాని చాప మీద కాని కూర్చొని దైవనామ స్మరణ చేయాలి. ఈ రోజు కనీసం లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటల సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేయడం చూసినా చాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున ఆరోగ్యం బాగలేని వారు ఉపవాసం చేయకూడదు. ఈ రోజు ఎట్టి పరిస్థితులలో మాంసాహారం అసలే తినకూడదు. ఈ రోజు మాంసాహారం తిన్నవారు నరకానికి పోతారు. ఈ రోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. సాయంత్రం ప్రదోష కాలంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే ఈ రోజు శివ పూజలో మొగలి పువ్వును వాడకూడదు. ఇంత పవిత్రమైన ఈ రోజు ఆ పరమశివుడికి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడికి మన మనసును దగ్గరగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ రోజు ఎవరైనా ఇలా చేస్తే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మహాశివరాత్రి రోజు 4 యామముల కాలంలో శివలింగాన్ని 4 రకాల పద్ధతులతో అభిషేకం చేయాలి. మహాశివరాత్రి రోజు నిష్ఠాకాలం శివ పూజకి అనువైనది. మహాశివుడు లింగ రూపంలో కనిపించిన లింగోద్భవ కాలం కూడా ఇదే. ఈ సమయంలో లింగోద్భవ పూజను చేస్తారు. ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం 4 యామముల కాలం ఉంటుంది. ఇందులో మొదటి యామము. ఈ సమయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేస్తారు. తామర పువ్వులతో పూజ చేసి పెసరపప్పు పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. రెండవ యామము సమయం.
ఈ సమయంలో పెరుగుతో అభిషేకం చేసి పాయసమును నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు. ఇక వచ్చేసి 3వ యామము. ఈ సమయంలో శివలింగానికి నేతితో అభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజ చేస్తారు. నువ్వుల చిమ్మిలి ఉండలను నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు. ఇక 4వ యామము. ఈ సమయంలో లింగానికి నేతితో అభిషేకం చేసి నల్లని కల్వపూలతో పూజ చేసి కేవలం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అధర్ణవేద మంత్రపఠనం చేస్తారు. ఈ పూజలు అన్ని వారి వారి అవకాశాన్ని బట్టి ఇంట్లో శివలింగానికి గాని శివాలయంలో శివలింగానికి గాని పూజ చేయవచ్చు. హిందువులు ముఖ్యంగా శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగే మహాశివరాత్రి. ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా ఈ మహాశివరాత్రి రోజే. ఈ మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెప్తారు. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని పురాణాలలో తెలియజేశారు. ఈ మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించి పూలు పండ్లతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. శివుడు బోలాశంకరుడు. పత్రం, పుష్పం, ఫలం వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా శివలింగానికి పూజ చేసి ఉపవాసం ఉండి శివానుగ్రహం పొంది మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.